శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ రామ జయ రామ. కాల్ దగ్గర శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ముందు రండి, అటు ఇటు రండి. రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ కొంతమంది ఇటు రండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇలా పోయాలి నేను. ఇలా ఇలాగట పోయి ఇలాగా ఇలాగ పవన సీత హనుమాన్ భగవాన్ కి. పవన సీత హనుమాన్ భగవాన్ కి. పవన సీత హనుమాన్ భగవాన్ కి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్. 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 వీరి ఆధ్వర్యంలో వీళ్ళ సేవా ధర్మ దాంట్లోంచి మీకు రాతి విగ్రహాన్ని వారు మీకు సమర్పిస్తారు. దాన్ని ప్రతిష్ట చేసుకోండి. రాముడిది విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు అంటే ధర్మాన్ని కాపాడుతుంది. మనం ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడుతామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇచ్చే రాతి విగ్రహాలు ఇస్తున్నాం కదా సార్. సిమెంట్ విగ్రహాలకి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు తప్పితే రాతి విగ్రహాలకి చూపించట్లేదు. అదేమి అనేసి అంటే రాతి విగ్రహాలకి నిరంతరం మేము సేవ చేయాలంటే చేయలేము. కూలీనాలు తీసుకునేటోళ్ళం, పనులకు వెళ్తే ఒకటి అయితే ఇలాంటప్పుడు మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు చాలా మంది ప్రశ్నించారండి. రాతి విగ్రహం అనేది వాయు ప్రతిష్ట చేస్తే ఎవరైనా చేయొచ్చు. జై శ్రీరామ్ అండి. ఆదివాసీ ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతానికి ఎవరు కూడా దర్శించుకునే పరిస్థితి తక్కువ. మా ఆదివాసీలంతా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థికంగాను సామాజికంగాను వెనుకబడి ఉంటుంది. మాలాంటి వాళ్ళని దర్శించడానికి ఈ అష్టాక్షరి బృందావన స్వామీజీ వారు మరి వచ్చి ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా పోలవరం జిల్లా గంగవరం మండలం పెద్దడ్డపల్లి గ్రామంలోకి ఈరోజు ఇలా రావడం అనేది చాలా ఆనందదాయకం అండి. మా ఆదివాసీలను మీరు ఇలా వచ్చి ఆశీర్వదించినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మిమ్మల్ని మాతో పాటు మమ్మల్ని కలపడానికని తీసుకొచ్చినటువంటి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, మీ ఊర్లోకి రావటానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మనం మన ధర్మాన్ని కాపాడాలి అంటే ధర్మం కోసం మనం ఎక్కడికైనా వెళ్ళాలి. మీ ఊరిని కాపాడాలి అంటే మనకి ఆలయాలు ముఖ్యంగా కావాలి. ఆలయంలో ఉండేటువంటి భగవంతుని రక్షణ మనకి ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆ పెరుమాళ్ దర్శనం చేసుకుంటూ నిత్యం ఏదో శుక్రవారం మంగళవారం అని కాకుండా ప్రతిరోజు వచ్చి దీపం పెట్టుకుని ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ఆయన నామం చేసుకుంటూ మీరు ఉండాలని, మీ మీద ఆ లక్ష్మీనారాయణ కృపా కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మీకు అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.